ఈ రెండు రాసుల వారు ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా కూడా డేంజర్లో పడినట్లేనట్టి ఎవరా అని అంటారా? రండి తెలుసుకుందాం. మేషం, కర్కాటకం ఈ రెండు రాసుల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదు. కర్కాటక రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వీళ్ళు కొన్ని విషయాలను అంగీకరించిన కొన్ని సందర్భాలలో మనస్పర్ధలకు కారణము అవుతారు. అలాగే వృషభ, కుంభరాశి ఈ రెండు రాసుల వాళ్లకు చాలా పొగరు, అహంకారం ఉంటుంది. ఒకరినొకరు డామినేట్ చేసుకునే తత్వం కలిగి ఉంటారు. వృషభ రాశి వాళ్ళు ఏ ఒక్క సందర్భంలో కూడా కుంభరాశి వాళ్ళను పాజిటివ్గా చూడలేరు. దీనివల్ల వీళ్ళిద్దరూ ఒక్కటైతే మాత్రం ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. మిథునం, కర్కాటకం ఈ రెండు రాశులు ఏమాత్రం కలిసేవి కావు. మిథున రాశి వాళ్ళు చాలా ఫ్రాంక్గా ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళు సున్నితంగా ఉంటారు. ఇక ఈ రెండు రాశులు కలిసినట్లయితే సమస్యలు తప్పవనే చెప్పచ్చు. కర్కాటకం, కుంభం కుంభరాశి వాళ్ళు సమస్యాత్మక మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళు సున్నితంగా ఉంటారు. ఇక ఈ రెండు రాశులు కలిసినట్లయితే సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయని వేరే చెప్పనక్కర్లేదు. త్వరగా గొడవలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. సింహరాశి, వృషభ రాశి ఇద్దరూ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. లక్ష్యాలు నెరవేర్చుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే అలా ఇద్దరి తత్వాలు కలవడం కూడా మంచిదేనండి. కానీ ఫేమ్, గుర్తింపు పొందడానికి ఇద్దరూ కష్టపడడం వల్ల సెక్యూరిటీ, స్టెబిలిటీ మిస్ అవుతుంది. కన్యారాశి, సింహరాశి ఒకటి భూమి లాంటి నిర్మలమైన మనసు కలిగి ఉంటే మరొకటి అగ్నిలా ఎగిసిపడే స్వభావం కలది. వీళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా వ్యతిరేక మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి ఏమాత్రం పొంతన కుదరదనే చెప్పచ్చు. కన్యారాశి, మిథున రాశి కన్యారాశి వాళ్ళది విశ్లేషణాత్మక స్వభావం అయితే మిథున రాశి వాళ్ళది చాలా ఫ్రాంక్గా ఉండే ఇది. సో మిథున రాశి వాళ్ళకి వీళ్ళకి మ్యాచ్ అవ్వదు. అయితే వీళ్ళకు సర్దుకుపోయే తత్వం ఉంటే మాత్రం ఇద్దరు సమస్యలు ఎదురైనా కూడా పరిష్కరించుకోవచ్చు. తులారాశి, మకర రాశి తులారాశి వాళ్ళ జీవితంలో అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎప్పుడూ కార్యసాధన కోసం ఆరాటపడే మకర రాశి వాళ్ళను అర్థం చేసుకోవడం తులారాశి వాళ్లకు కష్టంగా ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోయేవాడు అయితే మాత్రం వీళ్ళ సంబంధం బలంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశి, మేషరాశి ఈ రెండు రాశుల వాళ్ళు కొంతకాలం అయితే హ్యాపీగా ఉంటారు. కానీ ఇద్దరు వ్యక్తిగత స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇద్దరి మధ్య సమస్యలకు ఎక్కువ అవకాశం కనబడుతూ ఉంటుంది. ధనస్సు, మకరం ధనస్సు రాశి వాళ్ళు చాలా సులభంగా కలిసిపోయే తత్వం కదా. కానీ మకర రాశి వాళ్ళు అంత తేలిగ్గా ఎవరితో కూడా కలవలేరు. సో వీళ్ళిద్దరి మనస్తత్వాలు చాలా వేరువేరుగా ఉంటాయనే మనం చెప్పచ్చు. దీంతో ఈ రెండు రాశులు కలవడం కాస్త కష్టంగానే ఉంటుంది. మకర రాశి, మిథున రాశి కార్యసాధనపై ఎక్కువ ఫోకస్ పెట్టే మకర రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు సరసమైన సరదాగా ఉండే తత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ఉండలేరండి. వీళ్ళ కాంబినేషన్ ఏమాత్రం మ్యాచ్ అవ్వదు. కుంభం, వృశ్చికం వృశ్చిక రాశి వాళ్ళు ఏ విషయాన్నైనా సరే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చాలా రిలాక్స్గా ఉంటారు. కానీ వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. కాబట్టి వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ఉండలేరు. వీళ్ళ కాంబో ఏమాత్రం మ్యాచ్ కాదు. మీనరాశి, సింహరాశి ఎక్కువ కలలు కనే మనస్తత్వం మీనరాశి వారిది. కమాండ్ చేసే తత్వం సింహరాశి వారిది. సో ఇద్దరి మధ్య వచ్చే మనస్పర్ధల్ని పక్కన పెట్టడం వీళ్ళిద్దరికీ చాలా చాలా కష్టమైన పని అని మనం చెప్పచ్చు. అలాగే మీనం, మిథునం వెంటనే తమాషా చేసే తత్వం మిథున రాశి వాళ్ళది. అలాగే వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. డ్రీమ్స్పై ఎక్కువ శ్రద్ధ చూపించే మీనరాశి వ్యక్తి ఏమాత్రం అర్థం చేసుకోలేరు ఈ మిథున రాశి వాళ్ళని. మొదట్లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ తర్వాత ఉండదు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Yeah.